ఇవి 11 అక్షౌహిణుల విశాలమైన కౌరవసేన. పితామహ భీష్ముడు రచించిన క్రౌంచ వ్యూహం. కొంగ ఆకారంలో 2 అతిపెద్ద రెక్కలు చాచి శత్రువును కబళించడానికి సిద్ధంగా ఉంది. ఆ వ్యూహం యొక్క పదునైన ముక్కు భాగంలో స్వయంగా భీష్ముడే నిలబడి ఉన్నాడు. వారికి ఎదురుగా 7 అక్షౌహిణుల పాండవ సైన్యం. సంఖ్యలో తక్కువే అయినా వారి ధైర్యం అపారం. అర్జునుడి ప్రణాళికతో వారు వజ్రవ్యూహంలో ఒక వజ్రాయుధం వలె కౌరవసేన గుండెల్లోకి చొచ్చుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కౌరవసేన యొక్క రెక్కపై నుండి దృశ్యం. లెక్కలేనంతమంది సైనికులు, గజబలం, రథబలం ఒక క్రమపద్ధతిలో భయాన్ని కలిగించేలా మోహరించి ఉన్నాయి. ఈ వ్యూహాన్ని ఛేదించడం అసాధ్యం అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది పాండవుల వజ్రవ్యూహం వెనుక నుండి. వారి వ్యూహం చిన్నదైనా పటిష్టంగా, ఆయుధాలతో అప్రమత్తంగా ఉంది. వారి ముందు అంతులేని కౌరవ సైన్యం ఉన్నా వారి సంకల్పం దృఢంగా ఉంది. క్రౌంచ వ్యూహం అగ్రభాగంలో తన తెల్లటి జెండాతో భీష్మ పితామహుడు నిలబడి ఉన్నాడు. వజ్రవ్యూహం మొనలో తన గదను భుజంపై ధరించి రణానికి సిద్ధంగా భీమసేనుడు సింహగర్జన చేస్తున్నాడు. ఇది కురుక్షేత్ర సంగ్రామం యొక్క 2వ రోజు. వ్యూహాలు మారాయి. ఈసారి పాండవులు దాడిని ప్రారంభించడానికి పదునైన క్రౌంచ వ్యూహం, కొంగ వ్యూహం పన్నారు. దీని అగ్రభాగంలో అంటే ముక్కు వద్ద ద్రుపద మహారాజు ఉన్నాడు. వారికి ఎదురుగా భీష్మ పితామహుడు దానికి సరైన ప్రతివ్యూహాన్ని రచించాడు. గరుడ వ్యూహం, గద్ద వ్యూహం. కొంగను సహజంగా వేటాడే గరుత్మంతుడి ఆకారం. ఆకాశం నుండి చూస్తే ఈ 2 పక్షి ఆకార వ్యూహాలు ఒక వేటగాడు మరియు వేటల ఒకదానికొకటి ఎదురుగా నిలిచాయి. మనం పాండవుల క్రౌంచ వ్యూహం యొక్క ముక్కు భాగంతో పాటు ప్రయాణిస్తున్నాం. ముందు ద్రుపదుడు, అతని వెనుక సాత్యకి, ఇరువైపులా రెక్కల వలె భీమసేనుడు మరియు దృష్టద్యుమ్నులో ఉన్నారు. ఇప్పుడు మనం కౌరవుల గరుడ వ్యూహం తల భాగంపై నుండి చూస్తున్నాం. ఇక్కడ ద్రోణాచార్యుడు మరియు అశ్వత్థామ ఉన్నారు. ముందు ముక్కు వద్ద పాండవుల దాడిని ఎదుర్కోవడానికి భీష్ముడు సిద్ధంగా ఉన్నాడు. గరుడ వ్యూహం అగ్రాన భీష్మ పితామహులు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉన్నాడు. క్రౌంచ వ్యూహం యొక్క రెక్కపై భీముడు తన గదను తిప్పుతూ దాడి చేయడానికి ఆతృతగా ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం 3వ రోజు. వ్యూహాలు మరింత సంక్లిష్టంగా మారాయి. భీష్మ పితామహుడు అజేయమైన గరుడ వ్యూహం, గద్ద వ్యూహంను మరోసారి పన్నారు. అపారమైన సంఖ్యాబలంతో పాండవులను నలువైపుల నుండి చుట్టుముట్టి నలిపివేయాలన్నది వారి ప్రణాళిక. కాని ఈసారి అర్జునుడి వ్యూహంతో పాండవులు అర్ధచండ్ర వ్యూహం, క్రసెంట్ మూన్ ఫార్మేషన్ రచించారు. ఇది ఒక రక్షణాత్మక సి ఆకారపు వ్యూహం. ఆకాశం నుండి చూస్తే దూసుకు వస్తున్న గరుడ వ్యూహం యొక్క ముక్కు అర్ధచంద్ర వ్యూహం యొక్క ఖాళీ మధ్యభాగంలోకి దూసుకుపోతున్నట్లు కనిపిస్తుంది. ఇది ఒక ఉచ్చు. ఇది కౌరవుల గరుడ వ్యూహం యొక్క అగ్రభాగం. భీష్ముడి రథం అపారమైన సైన్యాన్ని దాడికి ముందుండి నడిపిస్తోంది. వారి రెక్కలు పాండవ సేనను చుట్టుముట్టడానికి వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు మనం పాండవుల అర్ధచంద్ర వ్యూహం యొక్క మధ్యభాగం నుండి చూస్తున్నాం. ఈ వ్యూహం యొక్క ఎడమ కొమ్ము వద్ద భీమసేనుడు, కుడి కొమ్ము వద్ద అర్జునుడు శత్రువు దాడిలోకి రాగానే వారిని చుట్టుముట్టడానికి సిద్ధంగా ఉన్నారు. భీష్మ పితామహుడు తన పూర్తి బలంతో ప్రచండంగా దాడి చేస్తున్నాడు. వ్యూహం యొక్క కొమ్ము వద్ద అర్జునుడు తన గాండీవాన్ని ఎక్కుపెట్టి ఈ భీకర దాడిని ఎదుర్కొని ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది సంగ్రామం యొక్క 4వ రోజు. ఈనాడు కౌరవులు ఒక అభేద్యమైన కోటను నిర్మించారు. ఇదే మండల వ్యూహం, సర్క్యులర్ ఫార్మేషన్. వలయాల రూపంలో బహుళ స్ట్రోమట, లేయర్స్ రక్షణతో దీనిని ఛేదించడం అసాధ్యం. ఈ రక్షణ వలయాన్ని ఛేదించడానికి పాండవులు శృంగాటక వ్యూహం పన్నారు. ఇది ఒక త్రిభుజ ఆకారంలో బలంగా దూసుకుపోయే బల్యం వంటి వ్యూహం. ఆకాశం నుండి చూస్తే ఈ 2 వ్యూహాలు ఒక కదలని కోట మరియు దానిని ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్న ఒక బలమైన ఆయుధం వలె కనిపిస్తున్నాయి. ఇది కౌరవుల మండల వ్యూహం యొక్క బయటి వలయం. సైనికులు, ఏనుగులు మరియు రథాలతో కూడిన ఈ అభేద్యమైన గోడను దాటడం అసాధ్యం అనిపిస్తోంది. ఇప్పుడు మనం పాండవుల శృంగాటక వ్యూహం యొక్క అగ్రభాగంతో పాటు కదులుతున్నాం. ఈ దాడికి నాయకత్వం వహిస్తూ వ్యూహం యొక్క మొనలో
భీమసేనుడి రథం కనిపిస్తోంది. వారి లక్ష్యం కౌరవ వలయాన్ని ఛేదించడం. మండల వ్యూహం మధ్యలో ప్రశాంతంగా నిలబడి భీష్మ పితామహుడు పాండవుల దాడిని గమనిస్తున్నాడు. వ్యూహం అగ్రభాగంలో భీముడు తన గదను పైకి ఎత్తి భీకరంగా సింహగాదం చేస్తున్నాడు. అతని ముఖం కోపంతో, పట్టుదలతో రగిలిపోతోంది. ఇది కురుక్షేత్ర యుద్ధం యొక్క 5వ రోజు. ఈరోజు రణరంగం ఒక విచిత్రమైన పోరుకు వేదికైంది. భీష్మ పితామహుడు కౌరవ సైన్యాన్ని మకర వ్యూహంలో నడిపిస్తున్నాడు. ఇది ఒక ముసలి ఆకారం. సముద్రంలో ముసలి ఎంత బలంగా ఉంటుందో ఈ వ్యూహం కూడా అంతటి శక్తివంతమైనది. దీనిని ఛేదించడం చాలా కష్టం. దీనిని ఎదుర్కోవడానికి పాండవులు శేన వ్యూహం పన్నారు. అంటే డేగా లేదా గద్ద ఆకారం. ఇది వేగానికి, ఖచ్చితత్వానికి మారుపేరు. ఆకాశం నుండి డేగ తన ఎరపై ఎలా విరుచుకుపడుతుందో పాండవులు అలా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఇప్పుడు మకర వ్యూహం యొక్క దవడలపై నుండి చూస్తున్నాం. భీష్ముడు తన సైన్యంతో శత్రువును మృంగేయడానికి వస్తున్నట్లుగా ఉంది. దానికి ఎదురుగా సేన వ్యూహం యొక్క రెక్కల వేగాన్ని చూడండి. భీముడు మరియు ఇతర వీరులు మొసలి పట్టుకు చిక్కకుండా పక్కల నుండి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వ్యూహం ముందు భాగంలో భీష్ముడు తన శంఖాన్ని పూరిస్తుంటే, సేన వ్యూహం అగ్రభాగంలో అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి ఆ సవాలును స్వీకరిస్తున్నాడు. ఇది కురుక్షేత్ర మహాసంగ్రామం యొక్క 8వ రోజు. ఈనాడు కౌరవ సేనాని భీష్ముడు రక్షణే ప్రధానంగా కూర్మ వ్యూహం, టార్టాయిస్ ఫార్మేషన్ రచించాడు. ఇది ఒక తాబేలు ఆకారం. తాబేలు తన చిప్పలో ఎలా దాక్కుంటుందో అలాగే కౌరవ ప్రముఖులందరూ ఈ సైన్యం మధ్యలో సురక్షితంగా ఉన్నారు. ఈ వ్యూహం ఒక కదలని కొండలా అభేద్యంగా కనిపిస్తోంది. దీనిని బద్దలుగొట్టడానికి పాండవులు శృంగాటక వ్యూహం, హార్నడ్ ఫార్మేషన్ ఎంచుకున్నారు. ఇది పదునైన కొమ్ము లేదా త్రిభుజ ఆకారంలో ఉండే ఆక్రమణ వ్యూహం. ఆకాశం నుండి చూస్తే ఒక బలమైన రక్షణ కవచం లాంటి కూర్మ వ్యూహం పైకి ఒక పదునైన బల్లెం లాంటి శృంగాటక వ్యూహం దూసుకువస్తున్నట్లు ఉంది. కూర్మ వ్యూహం నడిబొడ్డున భీష్మ పితామహుడు యుద్ధాన్ని గమనిస్తుండగా, శృంగాటక వ్యూహం యొక్క పదునైన మొనభాగంలో భీమసేనుడు కౌరవుల ఈ రక్షణ వలయాన్ని ముక్కలు చేయడానికి ఉగ్ర రూపంతో సిద్ధంగా ఉన్నాడు. ఇది మహాభారత యుద్ధంలో 9వ రోజు. ఈ రోజు భీష్మ పితామహుడు కౌరవసేనను సర్వతోభద్ర వ్యూహంలో నిలిపాడు. సర్వతోభద్ర అంటే అన్ని వైపులా సురక్షితం అని అర్థం. ఇది ఒక చతురస్రాకారపు వ్యూహం. 4 వైపులా సైనికులు గజబలం గోడలా నిలబడి మధ్యలో ఉన్న సేనానికి రక్షణ కల్పిస్తున్నారు. దీనిని ఎదుర్కోవడానికి పాండవులు మండల వ్యూహం పన్నారు. ఇది ఒక వృత్తాకారపు వ్యూహం. చతురస్రంగా ఉన్న శత్రువును చుట్టుముట్టి చక్రంలా తిప్పుతూ దెబ్బకొట్టడానికి పాండవులు సిద్ధమయ్యారు. ఆకాశం నుండి చూస్తే కౌరవుల చతురస్రం ఒక కదలని కోటలా ఉంటే, పాండవుల మండలం దానిని మింగేయడానికి సిద్ధంగా ఉన్న ఒక సుడిగుండంలా కనిపిస్తోంది. చతురస్రం నడిబొడ్డున భీష్ముడు అజేయంగా కనిపిస్తుండగా, వృత్తాకారపు మండలంలో అభిమన్యుడు, అర్జునుడు శత్రువును ఛేదించడానికి కాచుకొని ఉన్నారు. ఇది కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత నిర్ణయాత్మకమైన 10వ రోజు. ఈనాడు కౌరవసేనాని భీష్ముడు భయంకరమైన అసుర వ్యూహం, డీమన్ ఫార్మేషన్ రచించాడు. ఇది చూడటానికి ఒక రాక్షసుడిలా, ఎటువంటి క్రమపద్ధతి లేకుండా శత్రువును భయపెట్టేలా ఉంది. దీనిని ఎదుర్కోవడానికి పాండవులు పవిత్రమైన దేవవ్యూహం, డివైన్ ఫార్మేషన్ పన్నారు. ఇది దేవతల సైన్యంలా ఎంతో క్రమశిక్షణతో, దైవిక శక్తితో వెలిగిపోతోంది. ఆకాశం నుండి చూస్తే ఒకవైపు అసుర శక్తుల చీకటి, మరొకవైపు దైవిక శక్తుల వెలుగు ఢీకుంటున్నట్లుగా ఉంది. అసుర వ్యూహం మధ్యలో భీష్ముడు ఉండగా, దేవవ్యూహం అగ్రభాగంలో పితామహుణ్ణి పడగొట్టడానికి శిఖండిని ముందుంచుకుని అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు. ఇది కురుక్షేత్ర యుద్ధంలో 11వ రోజు. భీష్మ పితామహుడు నేలకురిగిన తర్వాత గురు ద్రోణాచార్యుడు కౌరవ సర్వసైన్యాధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించాడు. ఈనాడు ద్రోణుడు కౌరవ సైన్యాన్ని శకట వ్యూహంలో నిలిపాడు.
శకటం అంటే బండి. ఈ వ్యూహం ముందు భాగం ఇరుగ్గా, వెనుక భాగం విశాలంగా ఒక పటిష్టమైన కోటలా ఉంటుంది. ధర్మరాజును బంధించడమే లక్ష్యంగా ద్రోణుడు ఈ వ్యూహాన్ని రచించాడు. దూనిని ఛేదించడానికి పాండవులు క్రౌంచ వ్యూహం పన్నారు. ఇది కొంగ ఆకారం. తమ పదునైన ముక్కుతో శకటాన్ని చీల్చడానికి, రెక్కలతో చుట్టుముట్టడానికి పాండవులు సిద్ధమయ్యారు. ఆకాశం నుండి చూస్తే ఒక కదలని బండిని ఒక వేగవంతమైన పక్షి ఢీకొట్టడానికి వస్తున్నట్లుగా ఉంది. శకట వ్యూహం ముందు భాగంలో ద్రోణాచార్యుడు అజేయంగా నిలబడగా, క్రౌంచ వ్యూహం అగ్రభాగంలో తన అన్నను కాపాడుకోవడానికి గాంధీవధారి అయి అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అది 13వ రోజు. పాండవులను ఎలాగైనా అంతం చెయ్యాలని కౌరవసేనాని ద్రోణాచార్యుడు ఒక మరణశాసనాన్ని రచించాడు. అదే పద్మవ్యూహం. ఈ వ్యూహాన్ని ఛేదించగల సమర్థుడు అర్జునుడు మాత్రమే. కాని ప్రణాళిక ప్రకారం సంసక్తులు అర్జునుడిని యుద్ధభూమికి దూరంగా తీసుకువెళ్లారు. ధర్మరాజు, భీముడు ఆ చక్రవ్యూహాన్ని చూసి నిస్సహాయంగా నిలబడ్డారు. అప్పుడే వచ్చాడు సింహపు జూలు విదిలించినట్లుగా వీరబాలుడు అభిమన్యుడు. అభిమన్యుడు తన రథాన్ని వాయువేగంతో నడిపాడు. పద్మవ్యూహం ద్వారం దగ్గర సాక్షాత్తూ గురువు ద్రోణాచార్యుడే ఉన్నాడు. అభిమన్యుడు వెనకడుగు వేయలేదు. ద్రోణుడిపై బాణాల వర్షం కురిపించి ఆయన తడబడిన ఆ ఒక్క క్షణంలో వ్యూహంలో ఏర్పడిన చిన్న చీలిక గుండా మెరుపులా లోపలికి దూసుకెళ్లాడు. శివుడి వరం ప్రభావంతో సైంధవుడు ఒక్కడే పాండవులందరినీ నిలువరించాడు. పద్మవ్యూహం మళ్లీ మూసుకుపోయింది. దుర్యోధనుడు అహంకారంతో ఎదురురాగా అభిమన్యుడు తన బాణాలతో అతన్ని జల్లెడపట్టాడు. ఆ దెబ్బకు దుర్యోధనుడు పారిపోయాడు. మహాబలవంతుడైన శల్యుడు వస్తే అతన్ని మూర్ఛపోయేలా కొట్టాడు. దుర్యోధనుడు కొడుకు లక్ష్మణకుమారుడు అడ్డువచ్చాడు. అభిమన్యుడు విడిచిన ఒక్క బాణం లక్ష్మణుడి తల నరికేసింది. కొడుకు మరణంతో దుర్యోధనుడు పిచ్చివాడయ్యాడు. చంపండి, వాణ్ణి ఎలాగైనా చంపండి అని అరిచాడు. ధర్మంతో ఆ బాలుణ్ణి గెలవలేమని కౌరవులకు అర్థమైంది. అప్పుడే ఆ ధర్మయుద్ధానికి తెరలేచింది. ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శకుని, బృహద్బలుడు 6 మహారథులు ఆ ఒక్కరిని చుట్టుముట్టారు. ద్రోణుని సలహాతో కర్ణుడు వెనకనుంటి వచ్చి అభిమన్యుడి చేతిలో ఉన్న విల్లును విరిచేశాడు. వెంటనే కృపాచార్యుడు రథసారథిని చంపాడు. మిగిలినవారు గుర్రాలను నరికేశారు. రథం కూలిపోయింది. చేతిలో విల్లులేదు. అయినా అభిమన్యుడు ఆగలేదు. కత్తి డాలు తీసుకుని పైకిగిరాడు. ద్రోణుడు కత్తిని విరిచేశాడు. విరిగిన తన రథచక్రాన్ని 2 చేతులతో పైకి ఎత్తి దాన్ని గిరగిరా తిప్పుతూ కృష్ణచక్రంలా ప్రయోగించాడు. ద్రోణుడు దాన్ని కూడా ముక్కలు చేశాడు. చివరికి గదను చేతిలోకి తీసుకుని దుశ్శాసనుడు కొడుకుతో భీకరంగా పోరాడాడు. ఇద్దరూ దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయారు. దుశ్శాసనుడు కొడుకు కాస్త ముందుగా లేచాడు. అభిమన్యుడు ఇంకా లేవడానికి ప్రయత్నిస్తుండగానే ఆ నీచుడు తన గదతో అభిమన్యుడి తలపై బలంగా మోదాడు. ఆ దెబ్బకు కురువంశపు ఆశాదీపం అర్జునుడి ముద్దుల కొడుకు కురుక్షేత్ర రణభూమిలో నేల కొరిగాడు. ఇది కురుక్షేత్ర మహాసంగ్రామంలో 14వ రోజు. ఈనాడు కౌరవసేనాని ద్రోణాచార్యుడు పాండవులను ముప్పుతిప్పలు పెట్టడానికి అత్యంత కఠినమైన చక్ర, శకట, సూచీ వ్యూహం రచించాడు. ఇది 3 వ్యూహాల కలయిక. మొదట చక్రవ్యూహం శత్రువును అయోమయానికి గురిచేస్తుంది. దాని వెనుక శకట వ్యూహం ఒక బండిలా కదులుతూ రక్షణ కల్పిస్తుంది. చివరగా సూచీ వ్యూహం ఒక సూదిలా శత్రు సైన్యంలోకి చొచ్చుకుపోతుంది. దీనిని ఎదుర్కోవడానికి పాండవులు అర్ధచంద్ర వ్యూహం పన్నారు, అంటే చంద్రవంక ఆకారం. అర్జునుడు సైంధవ వధకు వెళ్లిన సమయంలో ధర్మరాజును రక్షించుకోవడానికి పాండవులు ఈ రక్షణ కవచాన్ని నిర్మించారు. ఆకాశం నుండి చూస్తే కౌరవుల ఈ సంక్లిష్టమైన వ్యూహం పాండవుల రక్షణ వలయాన్ని ముక్కలు చేయడానికి దూసుకువస్తున్నట్లుగా ఉంది. ఇది కురుక్షేత్ర మహాసంగ్రామంలో 17వ రోజు. ఈనాడు కౌరవ సర్వసైన్యాధ్యక్షుడు కర్ణుడు తన సైన్యాన్ని సూర్యవ్యూహంలో మోహరించాడు.
ఆకాశంలో సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో యుద్ధభూమిలో కర్ణుడి వ్యూహం అలా వెలిగిపోతోంది. దీని మధ్యలో కర్ణుడు ఒక అపర సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. దీనిని ఢీకొట్టడానికి పాండవులు మహిష వ్యూహం పన్నారు. మహిషమంటే దున్నపోతు. శత్రువు తేజస్సును తన బలంతో అణచివేయడానికి పాండవ సైన్యం ఒక ఆవేశపూరితమైన దున్నపోతులా వాడి అయిన కొమ్ములతో ముందుకు సాగుతోంది. ఒకవైపు సూర్యుడి ప్రతాపం, మరోవైపు మహిషన్ పరాక్రమం. ఈ రెంటి మధ్య జరుగుతున్న భీకర పోరు ఇది. 18వ రోజు కురుక్షేత్ర మహాసంగ్రామానికి చివరి అంకం. కౌరవ సైన్యం శల్యుని నాయకత్వంలో సర్వతోభద్ర వ్యూహంలో నిలబడింది. ఇది ఒకప్పుడు అభేద్యమైన కోట. కాని ఇప్పుడు 17 రోజుల మారణహోమం మిగిల్చిన శేషం మాత్రమే. గెలుపు కోసం కాదు, కనీసం ప్రాణాలు దక్కించుకోవడానికి 4 వైపులా ఢాలు అడ్డుపెట్టుకుని చేస్తున్న ఆఖరి పోరాటమిది. ఇటువైపు చూడండి, పాండవ సైన్యం విజయోత్సాహంతో పొంగుతోంది. శత్రువును తుదముట్టించడానికి వారెంచుకున్నది త్రికోణ వ్యూహం. ఒక పదునైన బాణంలా వడివడిగా కదులుతున్న ఈ త్రిభుజాకార సైన్యం కౌరవ సామ్రాజ్యపు చివరి గోడను బద్దలు కొట్టడానికి దూసుకువస్తోంది. ఇదే ఆ అంతిమ ఘట్టం. కౌరవుల రక్షణ వలయంపై పాండవుల ఆక్రమణ దెబ్బ. ఆ పదునైన త్రికోణం చతురస్రాన్ని బలంగా ఢీకొట్టింది. కౌరవసేన కకావికలమవుతోంది. 18 అక్షోహిణుల రక్తదర్పణం ఈ చివరి ఘర్షణతో ముగిసిపోతోంది.